ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానంతో మీ ముందుకు దేవుడు నన్ను నడిపించినాడు. అది పరిశుద్ధ గ్రంథములో అనేక పర్యాయములు తెలియజేయబడింది. అంటే నేను ఈ యొక్క ప్రసంగానికి ఒక పేరు పెట్టినాను. అదేంటంటే ఒక్క అడుగు జారితే. అంటే నీ అడుగులు ఎంత స్థిరంగా ఉండాలి. నీ అడుగులు జారితే ప్రమాదం, నీ అడుగులు జారడం పతనానికి, నీ అడుగులు జారడంతోనే నీ వినాశం. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేసిన సత్యం భక్తులకు, విశ్వాసులకు ఏంటంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లొద్దు. నీకు మరి దేవుడిచ్చిన మార్గంలో ఆయన నడిపిస్తాడు. నీవు సూటిగా మరి యేసు వైపు చూసి పయనించాలి. నీ అడుగులు అటుపోకూడదు, ఇటుపోకూడదు, నువ్వు అడుగులు జారకూడదు. నేను ఆలోచిస్తున్నప్పుడు, ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, మరి చిన్నదిగా మొదలు పెడతారు పాపాన్ని, తర్వాత అది పెరిగి పెద్దగా అయిపోతుంది. వారి వశంలో అది ఉండదు, అడుగులు జారిపోతుంది. అంటే గొప్ప దేవుని కూడా తిరస్కరించే భ్రష్టమైన హృదయానికి దేవుడు వారిని అప్పగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నేను పలుమార్లు చెప్పినాను, అపవిత్రతకు అప్పగిస్తాడు, భ్రష్టమైన మనసుకు అప్పగిస్తాడు. చేయరాని హేయ కార్యాలు నువ్వు చేస్తావు. తర్వాత మరి పాపము చేయడానికి తెగిస్తావు, అడుగులు జారిపోతాయి. అందుకే దేవుని నుండి ఎప్పుడు వైదొలగకుండా ఉండాలంటే నువ్వు ఈరోజు సందేశాన్ని శ్రద్ధగా వినాలి. భక్తిహీనుల పాదములు ఎప్పుడు కూడా జారుడు చోట ఉన్నదని ఉంది. మీరు 73వ కీర్తన చూడండి, సామ్స్ 73, 18th verse. విశ్వాసులు క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉంటారు, బండ మీద వారి పాదములు స్థిరపరచబడి ఉంది. కానీ భక్తిహీనులు అంటే యేసునందు విశ్వాసం లేనివారు, ఈ లోకాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వారి పాదాలు, భక్తి లేని వారి జీవితం జారుడు చోట ఉంది. స్లిప్పరీ ఫుట్ అని ఇంగ్లీష్లో ఉంది. 18వ వచనం, నిశ్చయంగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. అంటే భక్తులు, భక్తహీనులు, ఈ రెండు కార్యాలు ఇక్కడ 73వ కీర్తనలో ఉంది. భక్తులు ఏ విధంగా ఉంటారు, మరి భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు. అయితే ఇక్కడ 73వ కీర్తన ఇది. ఇక్కడ 2వ వచనంలో ఉంది, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జారసిద్ధమయ్యాను. ఈ కీర్తన రాసింది ఆసాపు అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. దేవుడు లేడని అనడం లేదు ఆయన. దేవుడు ఉన్నాడు, కానీ భక్తులకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి? భక్తిహీనులు ఎంత బాగున్నారు, వాళ్ళకి యాతనలు లేవు, శ్రమలు లేవు, దుఃఖం లేదు, బాగా వారు మరి పుష్టిగా ఉన్నారు. కష్టాలు ఎందుకు దేవుని బిడ్డలకు వస్తున్నాయని ప్రశ్న అన్నమాట. మొదటి వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల దేవుడు నిశ్చయంగా దయాళుడై ఉన్నాడు. 2వ వచనంలో అంటున్నాడు, నేను ఆలోచించి నేను జారిపోయే పరిస్థితికి వచ్చినాను, నాకు జవాబు దొరకడం లేదు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జారసిద్ధమయ్యాను. అయితే ఈ క్రింది వాక్యం మీరు చదివితే దేవుడు అతనికి బయలుపరుస్తాడు. భక్తిహీనులు ఉండే చోటు ఎలాగుంది, భక్తులు నిలిచే
మరి స్థిరమైన పునాది ఎలా ఉంటుంది అన్నీ వివరించినాడు ఈ కీర్తనలో. అప్పుడే అంటున్నాడు, నీవు భక్తిహీన్ని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వాడు నశించినట్లు వాని నీవు పడవేయుచున్నావు. ఎందుకంటే వానికి భక్తి లేదు, వాని దేవునిలో లేడు కాబట్టి, వారి ప్రవర్తన దేవునికి అయిష్టం కాబట్టి వాడు జారిపోతాడు, సత్య మార్గం నుండి జారిపోతాడు, దేవుని నుండి వైదొలగిపోతాడు, విశ్వాసం నుండి జారి వాడు భ్రష్టుడైపోతాడని దాని అర్థం. అయితే ఒక విశ్వాసి ఎలా ఉండాలి? అది కీర్తనకారుడు 40వ కీర్తనలో రాస్తున్నాడు. నేను ఏ విధంగా పాపం నుండి విడిపింపబడినాను, మరి నాకు దేవుడు ఏ విధంగా లభించినాడు, నేను సహనంతో దేవుని కొరకు కనిపెట్టినాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను, నా పాదములు ఎక్కడున్నాయంటే ఇప్పుడు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. అంటే ఆయనకు ఈ దావీదు రాసిన కీర్తనలో మరి ఆయనకు లభించిన ఆశీర్వాదాలు చెప్తున్నాడు. ఒకప్పుడు నేను పాపిని, కానీ పాపం మార్గం నేను విడిచేసినాను. నేను దేవుని కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు నాకు రక్షణ మార్గం చూపెట్టినాడు, నాశనకరమైన గుంట నుండి విడిపించినాడు, జారుడు చోట నుండి నా పాదములు తీసేసినాడు, జిగటగల దొంగ ఊపి నుండి నన్ను ఏం చేసినాడు, పైకెత్తినాడు, బండ మీద నా పాదములు స్థిరపరిచినాడు. స్థిరమైన పునాది మీద భక్తులు ఉంటారు, జారుడు చోట భక్తిహీనులు ఉంటారు. కాబట్టి మెలుకోగలిగి ఉండాలి. సాతానుడు నిన్ను నెట్టివేయడానికి, పడవేయడానికి, పాపము నీలో ప్రవేశించడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నీవు జాగ్రత్తగా ఉండాలి, మెలుకుగా ఉండాలి. యూ షుడ్ నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. అంటే నువ్వు పతనం అవ్వడానికి ఎంతసేపు పట్టదు. అందుకే నీ ప్రవర్తన గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు దేవునిలో ఉండడం, మందిరానికి రావడం, దేవుని బిడ్డలతో సహవాసం, దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించడం, పఠించడం, పాటలు పాడడం, ఆరాధించడం, దేవుడిచ్చిన తలాంతులు వాడుకోవడం, మరి భక్తుల శ్రేణిలో నువ్వు ఉండాలి, భక్తుల గుంపులో ఉండాలి అనే తపన. అంటే చిన్న కార్యం అని మనం అనుకుంటాము, అది చిన్నది పెరిగి ఏమవుతుంది, పెద్దది అయిపోతుంది. అందుకే పాపులు నిన్ను ప్రేరేపించిన, పాపము నిన్ను ఆకర్షించిన, సాతానుడు నిన్ను భ్రమపరిచిన వాని భ్రమలకు నీవు లొంగకూడదు విశ్వాసం. అయితే జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు, సామెతలు 4వ అధ్యాయము, ఇక్కడ మంచి ఉపదేశం ఉన్నది, గమనించండి. సామెతలు 4:20 నుండి, నా కుమారుడా నా మాటలను ఆలకించు, నా వాక్యములకు నీ చెవి ఒగ్గుము, విను నా మాట అంటున్నాడు. నా మాటను వినాలి, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకోను. అంటే దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు, నీ కాలు జారదని అర్థం. నీ వాక్యము నా పాదమునకు దీపం, నా త్రోవకు వెళ్ళు. అయితే నీకు జారిపోయే అవకాశాలు ఉండవు. వాక్యం నీ హృదయంలో ఉన్నది, వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నావు, వాక్యానుసారంగా జీవిస్తున్నావు, వాక్యం విని దాని ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావంటే నీ కాలు జారదు. హల్లెలూయా. నా దేవుని ధర్మశాస్త్రము నా హృదయమందు ఉన్నది కనుక నా అడుగులు జారవు అని అంటున్నాడు. అడుగులు జారవు. ఐ విల్ బి ఫర్మ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ విల్ నాట్ స్లిప్ అవే బికాస్ ఐ హ్యావ్ హిడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో దాచుకున్నాను దేవుని వాక్యం. పాపము నన్ను ప్రేరేపించడం నేను లొంగను. చూడండి, మనము భక్తి మార్గంలో ఉండాలి, యథార్థంగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించాలి, దేవుని యందు భయము భక్తి కావాలని చిన్నతనం నుండి నూరిపోస్తున్నారు మనం. కానీ ఎంతమంది దాన్ని బరువుగట్టి ఆ యొక్క ఆదేశాన్ని, ఆ ఆజ్ఞను పాటిస్తున్నాము దేవుడు ఎరుగు. మన జీవితాలు భ్రష్టమైపోతుంది, పతనమైపోతుంది. సాతానుడు వాడు నిన్ను మింగివేస్తాడు, మింగివేయడానికే తిరుగుతున్నాడంట. అందుకే నీవు ఎప్పుడు కూడా
నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఏం పర్వాలేదులే అని చాలామంది మోసపోతారు. సాతానుకు మరో పేరేంటి? మోసగాడు. చెప్పండి అన్నమాట. వాడు మోసం చేస్తాడు. విల్ డిసీవ్ యూ. ఇది తప్పు కాదంటాడు. అవ్వతోడు అన్నాడు, నిజమేనా ఈ పండు తింటే చనిపోతారా? నిజమా? అలా కాదంటాడు. దేవుడు చెప్పేది ఒకటి, సాతానుడు మన చెవిలో ఊదేది మరొకటి. ఇది కాదంటాడు. భ్రమపరిచే ఆత్మ అన్నమాట. అది తప్పుగా నీకు కనబడదు. నీ కన్నులు మందగిలుతుందన్నమాట. ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనం కలుగజేస్తుందంట. దే బికమ్ బ్లైండ్ అట్ సిన్. ఎక్కడో ఇరుక్కపోతారు అన్నమాట. చూడండి, ఆటలాడతాడు. ప్లేయింగ్ విత్ సిన్ అంటారు కదా. వాని చూపులు, వాని ప్రవర్తన, వాని హృదయంలో జరిగే ఆలోచనలు భయంకరంగా ఉంటుంది. పైకి మంచి భక్తునిలాగా కనబడతాడు. పురుషులైనా స్త్రీలైనా ఇద్దరికి తగ్గుతుంది ఇది. అంటే అందుకే దేవుడు ఏమంటున్నాడు, నేను పై రూపాన్ని చూడను. నేనేం చూస్తాను? హృదయము అంతరింద్రియములను నేను పరీక్షిస్తాను. ఎందుకు మానవుడు పడిపోతున్నాడు అంటే వాడు నకిలీ జీవితం అన్నమాట. డూప్లికేట్ బ్రతకది. డూప్లికేట్. జిరాక్స్లు కొడుతూ ఉంటారు కదా ప్రింటర్లో. ఒరిజినల్ వేరుకుంటుంది, జిరాక్స్ వేరుంటుంది. అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు కలర్ జిరాక్స్ కూడా వచ్చింది. అసలు ఒరిజినల్ ఏది, మరి జిరాక్స్ అసలైంది ఏది, సిసలైంది కనబడదు అన్నమాట. అంటే దేవుని దృష్టికి యథార్థంగా ఉండేవారి ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట అంగీకరించడానికి, గైకొనడానికి సిద్ధంగా ఉండేవారు ఈ వాగ్దానాలన్నిటికీ వారసులు. నీవు సరి అయిన జీవితం జీవించకుండా నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు వినడు అని వాక్యంలో ఉంది. నువ్వు మొదట దేవునితో సరి అయిన బంధం కావాలి. రైట్ కనెక్షన్ విత్ గాడ్. అది నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటుంది అన్నమాట. జాయి చీరని 1 గంట చెప్పి వెళ్ళిపోతుంది. 24 గంటలు నీకు బోధించేది ఎవరు? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీకు టీచర్, బోధకుడు గైడ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. నువ్వు మనస్సాక్షిని చంపేసి నీకు ఇష్టం ఉన్న ప్రవర్తన చేస్తే ఇక మనస్సాక్షి వాత వేయబడి నీకు తెలియదు. నేను చెప్తున్నాను కదా, కుష్ఠరోగికి ఒకసారి పేపర్లో చూసిన వాడు రోడ్డు మీద వండుకున్నాడు, వానికి ఇల్లు లేదు వాకిలు లేదు, పెద్ద సుండలకు వచ్చి వాని బొటన వేలు కారిసి తీసుకుపోయినా వానికి తెలియలే. ఎందుకంటే వానికి కుష్టం ఉంది. పాపపు కుష్టం ఉన్నవారికి వారు పోగొట్టుకునే ఆశీర్వాదాలు వారి కంటికి కనబడవు. అయితే మరి వాక్యము నీ హృదయంలో పదిలపరుచుకోవాలి. కేవలం వినడం, ఒక చెవితో వింటున్నావు ఇంకో చెవితో వదిలేస్తే దానివల్ల ఏం ప్రయోజనం? యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ అండ్ టైం. నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో సంగ్రహించుకోవాలి. పాపానికి దూరంగా ఉండాలి. యూ కెనాట్ ప్లే విత్ ఫైర్ అండ్ గెట్ అవే విత్ ఇట్. ఎందుకు మోసపరచబడుతున్నారంటే ఏం లేదులే, పాపం చేసి చెల్లిపోయిన తర్వాత ఎవ్వరికీ తెలియదు నేను చేసే పాపం అని అనుకుంటున్నావు, మోసపోతావు. నీ పాపం తప్పకుండా నిన్ను వెంటాడి పట్టుకుంటుంది. దానికి కన్సెషన్ అనేది లేదు. అది న్యాచురల్ అన్నమాట. కరెంట్ వైర్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నంత నిజం అది. అంటే నువ్వు భ్రమలో ఉన్నావు అన్నమాట. ఏం కాదు పట్టుకుంటుంది. అది పట్టుకొని నిన్ను అవమానానికి, దెబ్బలకు, శిక్షకు నెట్టుకొని వెళ్ళిపోతుంది. మరి అది ఇప్పుడు ఉపదేశం వినడం మంచిదా? మనకు మంచిది కాదా? చెప్పండి. మంచిదే. నిన్ను కాని త్రోవల నుండి ఏం చేస్తుంది? వాక్యము వైదొలగిస్తుంది, సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తుంది, కాని కార్యాలన్నీ వదిలిపెట్టడానికి నీకు శక్తినిస్తుంది. పరిశుద్ధాత్మ బలం కావాలి. జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఇది ఆట కాదు, ఆషామాషి కాదు, అల్లాటప్పగా నువ్వు బ్రతకలేవు. ఏది దేవుని దృష్టిలో చెల్లిపోదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు గైకొనాలంట. విన్నట్టే విని ఏది కూడా హృదయంలోకి తీసుకోకుండా అడుగులు జారే అవకాశాలు నీ జీవితంలో వచ్చినప్పుడు ఎలా నిలబడాలి తెలియదు, జారిపోతూ ఉంటావు. అందుకే ఇక్కడ నీ కన్నుల ఎదుట నుండి, సామెతలు 4:21, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. ప్రావర్బ్స్ 4:21, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ప్రిజర్వ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్.
దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నువ్వు దేవుని దృష్టిలో సరైన వ్యక్తిగా ఉంటే నీకు లభించే ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఉంటుంది. నిత్య జీవం పరలోకం ఒక ఎత్తు అయితే, నీకు ఈ లోకంలోనే దేవుడు ఎన్నో దీవెనలు ఇస్తాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, నువ్వు చేసే పని అంతా సఫలపరుస్తాడు. నీకు ఆయనకు ప్రగాఢమైన అనుబంధం కూడా నెలకొల్పబడుతుంది. కాబట్టి ఇది నీకు అన్ని విధాల ఆశీర్వాదం. దేవుని భయం సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చు. నువ్వు అడగగానే జవాబిస్తాడు. నువ్వు వాడు చూస్తే చాలు నీకు కనెక్షన్ వచ్చేస్తుంది దేవునితోటి. అంటే యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. ఈ వారం అంతా నేను ఎన్ని ప్రయాణాలు చేసినా నాకు అసలు శక్తి ఇచ్చింది ఎవరంటారు మీరు? అసలు నా వయసు తెలుసా మీకు? నేను చెప్పనులే కానీ మీరే ఊహించుకోండి. అయితే ఇంత సులభం ఆ ప్రయాణాలు చేయడం? మీరు చేసి చూడండి నాలాగా. కానీ నేను ఎప్పుడు నా హృదయంలో మొత్తం దేవుణ్ణి నింపుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, అడుక్కుంటాను, పొందుకుంటాను. దేవుడు నాకు జవాబిస్తాడు, నేను ఎక్కడ వెళ్ళాలో నడిపిస్తాడు, నన్ను వాడుకుంటాడు. అందుకే ఘనత, మహిమ, ప్రభావము ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హృదయం ఎప్పుడు శుద్ధిగా పెట్టుకోవాలని, అప్పుడు శక్తివంతమైన ఒక వ్యక్తిగా మారిపోతావు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. దేవుని చూడలేరు నరుడు, దైవ కార్యాలు చూస్తాడు, దేవుని క్రియలు. నువ్వు విద్యుత్ శక్తిని చూడలేవు. పంకా తిరగడం చూస్తావు, ఫ్రిడ్జ్ నడవడం చూస్తావు, మిక్సీ తిరగడం చూస్తావు, ఏసీలో హాయిగా పండుకుంటావు. అంటే దాని అర్థం ఉంది, దాని వెనక ఏముంది? పవర్ ఉందన్నమాట. యూ కెనాట్ సీ కరెంట్, పట్టుకుంటే చచ్చిపోతావు. కానీ ఆ కరెంట్ కార్యాలు ఎట్లా నీ జీవితంలో చూస్తావో చూడు. అందుకే దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వాడు చేయనదంతయు సఫలమగును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వాడు చేయనదంతయు సఫలమగును. వాడు ఏం చేస్తే అది 100% సక్సెస్ అన్నమాట. బికాజ్ గాడ్ ఈజ్ విత్ హిమ్. భక్తి విడిచిన వాని మార్గం అంట వానికే వెక్కసమైపోతుందంట. భక్తి వదిలి దేవుని వదిలి వాడు కార్యాలు చేస్తే వానికే బోర్ కొట్టేస్తుందంట, వెగటు కలుగుతుందంట. వాడు పాపం చేసి 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 ఆ కన్నులతో పాపం, వాని శరీరంతో పాపం, వాని గుండెలో పాపం, వాడు దేవుడు అనుగ్రహించే మేలంతా అనుభవించి ఇచ్చిన దేవుని మరిచి పైగా పాపం చేసి చలామణి అవుతాడని అనుకుంటున్నాడు. ఈ కెనాట్. దేవుడు ఏమన్నా కనులు లేనివాడా? ఆయన ప్రతి ఒక్కటి చూస్తాడు అన్నమాట. మంచివాడిని చూస్తాడు, చెడువాడిని చూస్తాడు, భక్తులను చూస్తాడు, భక్తిహీనులను చూస్తాడు, ఆజ్ఞలు గైకొనేవాడిని చూస్తాడు, ఆజ్ఞను విడిచి తిరిగేవాడిని కూడా చూస్తాడు. ఆయన కన్నులు సర్వ జీవుల మీద ఉన్నదాని వాక్యంలో ఉంది. అయితే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. అన్నిటికంటే ముఖ్యంగా మీరేం కాపాడతారని నేను అడిగితే మీరు అంటారు బంగారం. నాకు లేదు, దేవుని స్తోత్రం. మీకు లేకుంటే మాకేంటి సిస్టర్, మాకైతే అల్మరా నిండా ఉందని నేను హాయిగా నిద్రపోతాను, ఏం లేనందుకు. మీకే డుక్కు డుక్కు డుక్కుమంటుంది. అయితే నువ్వు బంగారాన్ని ఎట్లా కాపాడుకుంటావు? ఈరోజే ఒక యవనస్త్రాలు చెప్పిన, ఈ బంగారం ఇంట్లో పెట్టుకొని పండుకోకుండా ఇదంతా అక్రమం తీసుకుపోతుంది, తీసుకుపోయి లాకర్లు ఎక్కడని పడి ఇంట్లో బంగారం పెట్టుకొని ఎట్లుంటావు ఒంటరిగా. అంటే చూడండి, మరి ఒకవేళ నీ హృదయం నిండుగా దేవుడు ఉన్నాడంటే నీకు అసలే భయం ఉండదు కదా, ఎందుకంటే దేవుని సన్నిధితో నింపబడతావు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్స్ ప్రెజెన్స్. మరి ఇంకా చెప్తున్నాడు చాలా కార్యాలు. 27వ వచనం, నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగకుము. నువ్వు కుడి తట్టు తిరగకు, ఎడమ తట్టు తిరగకు. నీకు దేవుడు వాక్యం ఇచ్చినాడు కదా, ఆ సూటైన మార్గం బయలుపరిచినాడు కదా, వాక్యోపదేశము నీ చెవులకు వినబడుతుంది కదా. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచట కొంత ఇచ్చట నీ చెవులకు వినబడుతూనే ఉంది.
మరి సూటైన మార్గం నుండి వైదొలగకుండా కుడి తట్టైన నువ్వు ఎడమ తట్టైన తిరగక నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకోను. నీ కాళ్ళు సరిగా పెట్టుకో, చక్కగా నిలబడు దేవుని సన్నిధిలో. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. అటొక కాలు ఇటొక కాలు. డింగ్ డాంగ్ బెల్, పుసి ఇన్ ద వెల్. చిన్నప్పటిది పద్యం గుర్తొస్తుంది. నిజంగానే వెల్లులో పడతావు నువ్వు పుసి. నువ్వు కుడి తట్టు తిరగవద్దు, ఎడమ తట్టు తిరగవద్దు. నువ్వు నేర్చుకున్నవి నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎవ్రీడే ఆస్క్ గాడ్స్ హెల్ప్. అమ్మ ఇవన్నీ ఎట్లా సాధ్యం సిస్టర్ అంటారు మీరు. అమ్మ ఎట్లా సాధ్యం? సాధ్యం. దేవునికి సర్వం సాధ్యమే. నువ్వు అడుగు, నీ బలహీనతలో ఆయన శక్తి సంపూర్ణం చేసేస్తావు. ఏమన్నా వల్ల అయితే లేదు, నాకు ఐ ఫీల్ వెరీ వీక్ ఇన్ దిస్ ఏరియా, యూ ప్రే అబౌట్ ఇట్. మళ్ళీ ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఇలా కాలయాపన్నా? ఇది నేర్చుకోవడానికి కదా రావడం. టు బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథం అంటే బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తులో ఎలాగ ఉండాలి? బలవంతులుగా ఉండాలి. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. అయితే భయంకరమైన దినాలు. నేను ప్రతి వారం మీకు చెప్తున్నాను, ప్రతి వారం వినకూడని వార్తలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అసలు ఎటుపోతుంది ఈ లోకం? ఒక యవనస్తుడితో పెద్ద ఒక శిఖరం ఎక్కినాడంట, ఓ పర్వతం ఎక్కి అక్కడ అంటున్నాడు, నాకు సెల్ ఫోన్ ఇవ్వకుంటే నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఏం చేస్తా, దూకేస్తా. వాళ్ళ తల్లిదండ్రులు బెంగ ఉంది. మొన్ననే 2 రోజులు కాలేదు ఇంకా. తల్లి తండ్రి పరిగెత్తి నా కొడుకు పడిపోతాడు ఆత్మహత్య చేసుకుంటాడని వెళ్ళి మరి వద్దు నాన్న అని ఎంత రిక్వెస్ట్ చేసి వాడు అట్టనే నిలబడుతున్నాడట. నువ్వు సెల్ ఫోన్, అది 1,00,000 కదా సెల్ ఫోను, ఐఫోన్. ఉట్టి సెల్ ఫోన్ కొనొచ్చు, 10,000కి దొరుకుతుందేమో, కానీ ఐఫోన్ ఈజ్ వెరీ కాస్ట్లీ కదా, ఐఫోనే కావాలన్నాడు. రేపు డబ్బులు లేవురా, అప్పుల పాలైనామని చెప్పి సంజాయిస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా వచ్చినారట, ఇరుపొరు వాళ్ళందరూ కూడా. వాడు వినలే. తండ్రి ఇట్లా ఎక్కి వాని చెయ్యటం పట్టుకోగానే కాలు జారింది. ఇద్దరు కాలు జారి ఇద్దరు పడిపోయినారు లోయలో. దాంతోడు తల్లి పరిగెత్తుకొని వచ్చి ఇద్దరు పోయినాక నేనెందుకు బతకని అక్కడ ఆమె దుంకింది. ఒక్క కుటుంబంలో ఎవరెవరు చనిపోయినారు ఇప్పుడు? తల్లి తండ్రి కుమారు. అనుకున్నారు అలాగూ జారిపోయింది. కొండ మీద నుండి జారడం కాదు, జీవితంలోనే జారిపోయినారు. వారు విగత జీవులుగా పడి ఉన్నారు. అంటే ఎంత ముప్పు ఉన్నదండి ఈ లోకంలో. ఎవ్రీ సెకండ్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ నన్ను అడిగితే. ప్రతి అడుగును జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ స్టెప్ యూ టేక్ యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. బికాస్ కీడు పొంచి ఉంటుందంట. భక్తి లేని వారి మరి వాకిట్లో ఏం పొంచి ఉంటుందంట? కీడు పాపం పొంచి ఉంటుందంట నిన్ను పడవేయడానికి. ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునిలో ఉంటే నీ పాదములు ఆయన తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నాకు అనిపిస్తుంది ఎవ్రీ లైఫ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద డెసిషన్ యూ మేక్. నువ్వు ఏ తీర్మానం అయితే తీసుకున్నావు దాని మీద ఉంటుంది నీ భవిష్యత్తు. ఏ నిర్ణయం అయితే తీసుకున్నావు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఐ విల్ లివ్ ఫర్ క్రైస్ట్, ఐ విల్ లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ విల్ ఒబే జీసస్ ఇన్ ఎవ్రీ వే అని ఒక తీర్మానం చేసుకుంటే నాకు ఈ లోకంలో నెమ్మది, సమాధానం, సంతోషం, సమృద్ధి, సంపద, వచ్చే లోకం కూడా నిత్య జీవం, సదా యేసుతో నేను ఉండగలిగిన విశ్వాసం. అదెంత మంచి జీవితం. అందుకే దాన్ని అబండెంట్ లైఫ్ అంటారు. ఏం లైఫ్ అంటారు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది జీవము, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చినాడు. అది కాదని నువ్వు సాతాను స్వరం వింటే నీకున్న జీవం కూడా వాడు తీసేస్తాడు నీ నుండి. అంటే ఇటు నరకం అటు నరకం అనుభవిస్తావు. ఇది గమనించాల. అంటే వెన్ యూ టేక్ ఎ డెసిషన్ యూ థింక్ ఇన్ ఎవ్రీ వే వెదర్ యు ఆర్ టేకింగ్ ద రైట్ స్టెప్. నీ చూపులు సరిగ్గా ఉన్నాయా? రాంగ్ డైరెక్షన్లో నువ్వు చూస్తే ఆ చూపు నేను పడగొడుతుంది. రాంగ్ స్టెప్ వేస్తే ఆ స్టెప్ నేను పడగొడుతుంది. రాంగ్ పనులు చేస్తే ఆ పని నిన్ను నాశనంలోకి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అందుకే ఆలోచించాలంట, బాగా ఆలోచించాలంట. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడాలంట. స్వబుద్ధి నీకు కీడు కలుగజేస్తుంది. దట్స్ వై యూ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ ఆస్క్ గాడ్స్ కౌన్సిల్ ఇన్ ఎవ్రీథింగ్. ఈజ్ కాల్డ్ ద వండర్ఫుల్ కౌన్సిలర్. చెప్పండి నా పేరు, వండర్ఫుల్ కౌన్సిలర్, ఆలోచనకర్త.
మంచి ఆలోచనలు ఇస్తాడు. ప్రార్థన చేయాలి, అందుకే ప్రార్థన చేయాలి. యూ షుడ్ బి ఎంటర్టైన్ విత్ గాడ్. ఏ లైఫ్ వితౌట్ ప్రేయర్ ఈజ్ ఏ అట్టర్ ఫెయిలియర్. నిష్ఫలమైన జీవితం అది. వాళ్ళు ఒక్కరికి కూడా మంచి చేయలేరు, మేలు చేయలేరు, నాకు కీడు చేయలేరు. నువ్వు దేవునిలో ప్లగ్ కాకుంటే నీకు శక్తి ఎక్కడి నుండి రావాలి, నీకు సత్తా ఎక్కడి నుండి కావాలి, సారం ఎక్కడి నుండి రావాలి నీకు? నువ్వు ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, ఏదో బతుకుతున్నావు ఒక కూరగాయలాగా, లైక్ ఎ వెజిటబుల్ యు ఆర్ లివింగ్. యు ఆర్ నాట్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. కనుక ఇది చాలా గమనించాలి. చిన్న అలక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. చిన్న అలక్ష్యం. పాపాన్ని ఎదిరించాలట. ఈ దినాల్లో నేను చెప్తున్నాను కదా, జారత్వము, వ్యభిచారము గాలిలోనే ఉంది. గాలిలో ఉందండి. అంటే సాతానుడు విజృంభిస్తున్నాడు నీ భక్తి జీవితాన్ని పడేయడానికి, నీ పరిశుద్ధ జీవితాన్ని కుళ్ళు పట్టిస్తున్నాడు. మనస్సాక్షి లేకుండా ప్రవర్తన, ఏదో చెప్తూ ఉంటాను అన్నమాట. దాని అంటే నేను చెప్పేవారి గురించి కూడా చెప్తున్నాను. ఏదో వచ్చింది ఏదో చెప్పాలా చెప్తున్నారు, అంతేగాని అది జీవితంలో అన్వయించకుండా చెప్తున్నారు. అదెంత కీడు, ఇంకా అది రెట్టింపు తీర్పుకు గురవుతారు కదా. పైన ఒకటి లోనొకటి, పైన ఒకటి లోనొకటి. పైన లోన నువ్వు ఏకరీతిగా ఉంటే దాన్ని ఇంగ్లీష్లో ఇంటెగ్రిటీ అంటారు. ఏమంటారు చెప్పండి? ఇంగ్లీష్ క్లాస్ కూడా ఇది. ఇంటెగ్రిటీ అంటే సత్యసంధత. సత్యసంధత, నీకేం లేదు దాచిపెట్టడానికి. నిన్న ఒక ఫంక్షన్ పోతే ఒక ఆమె జడ ఇంత పొడుగుంది. అరే మీకు ఇంత ఎంటక లేదు కదా అని నేను చూసిన, 2 సార్లు చూసిన. అప్పుడు దేవుడు ఒక ప్రసంగమే ఇచ్చినాడు నాకు. ఇంత జల్ది ఎట్లయింది అంత పెద్ద పొడు? ఆమె ఉన్నదానికి ఏం చేసింది? పెట్టింది. అది అవసరమా? ఆ చిన్న పని అనుకుంటాం కదా, అదే నిన్ను వేషధారిగా తీర్చిదిద్దుతుంది. యూ మే థింక్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ థింగ్, బట్ ఇఫ్ యూ కంటిన్యూ యూ విల్ బికమ్ ఏ హిపోక్రిట్. ఎందుకంటే వేసినావు కదా విత్తనం. లేని ఉన్నట్టుగా నువ్వు చూపెట్టుకోవడానికి చేసే పనులన్నీ నిన్ను కీడుకు, నాశనానికి, భ్రష్టత్వానికి లాక్కొని వెళ్ళిపోతుంది. ఇది దేవుని మాట నేను చెప్పేది. ఎందుకు నీకు చిన్న జీవితం, ఎంత పరిశుద్ధంగా, పవిత్రంగా, ధైర్యంగా బ్రతుకు. ఎందుకు ఇవన్నీ? నా దగ్గర ఎవరైనా ప్రార్థనలకు వస్తారు, గోర్లు ఇంత పెంచుకొని వస్తే నేను చెప్తాను, దేవుడు నన్ను చెప్పమన్నాడు, అందుకే నన్ను నిలబెట్టినాడు. నేను భయపడి చెప్పకుంటే నేను కాపరిని కాను. నేను కాపరిని కాను. నేను చెప్తాను, దేవుడు నాకు చెప్పిన మాట చెప్పి తీరుతాను. వెదర్ ఐ లివ్ ఆర్ ఐ డై, ఐ డోంట్ కేర్. నేను అడిగినాను, ఇంత పెద్ద గోర్లు ఎందుకమ్మా నీకు? గీరుతావా ఎవరన్నా? పిల్లి గీరినట్టు గీరుతావా? నువ్వు మనిషివి, విశ్వాసివి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించు. దేవుడు దిగొస్తాడు నీ కుటుంబంలో. దేవుణ్ణి గుండెలో గూడు కట్టుకొని ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును పిలిచిన దేవుడు ఒంటరి అయి వచ్చినాడంట, పెక్కు మంది అగునట్లు ఏం చేశాడంట? ఆశీర్వదించినాడంట. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇఫ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ట్రూత్, స్టాండ్ అలోన్, డోంట్ వరీ. నువ్వు ఒంటరిగా నిలబడాలి, సత్యం కొరకట నిలబడు. వారిలో ఒంటరి అయిన వాడిని వాడు దేవుడు 10 వందలుగా మార్చేస్తాడంట. వానికి భయపడి, వీనికి భయపడి, వణుక్కుంటూ, చచ్చుకుంటూ, పిరికితనంతో బ్రతికి లాభం లేదు. బ్రతుకు దేవుని కొరకు అంతే. అంత భయపడే అవసరం లేదు. సత్యం కొరకు నిలబడాలట. సత్యం నిమిత్తం ఎత్తిపట్టుటకై దేవుడు మన చేతిలో ఏమిచ్చినాడు? ఒక ధ్వజం ఇచ్చినాడట. ఎక్కడుందన్నమాట? సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై ఆయన ప్రజలకు ఆయన ఒక ధ్వజమునిచ్చినాడని ఉంది వాక్యంలో. 60వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. భయభక్తులు గల వారికి, ఇది మరి భక్తిహీనులం కాదు, ఇది దేవుని యందు భయభక్తులు గల ఒక జెండా ఇచ్చినాడు. ఆగస్ట్ 15కి అందరు జెండాలు పెట్టుకున్నారు కదా ఇక్కడ. అందరు పెట్టుకుంటే నాకు కూడా ఆశ అయింది, కానీ ఈ జెండా పెట్టాను ఇచ్చిన అమ్మాయి నాకు పెట్టింది, కానీ తలకిందులు పెట్టింది. అరే ఇదేంది, నాకు యూట్యూబ్లో 1000 మంది చూస్తారు. జెండా పట్టుకుంటే కూడా ఎట్లా పట్టుకోవాలా? కరెక్ట్ పట్టుకోవాలి, లేకుంటే నేరం అవుతుంది. సత్యం నిమిత్తం ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. సత్యం నిమిత్తం నిలబడాలి. తర్వాత నైతిక విలువలతో ఎప్పుడు దేవుని బిడ్డలు రాజీ పడద్దు. డోంట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్.
with your moral values. You have your own set of values. Never compromise. ఎందుకంటే నువ్వు రాజీ పడితే పోనీలే 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 అని నీ బెడ్ మీద పామును చూస్తే అట్నే ఉంచుతావా? పోనీలే అని రాణిస్తావా? పోనీలే కాదు, అది నిన్ను పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కాబట్టి నీవు అల్పమైన కార్యాలయందు కూడా నువ్వు చాలా తీవ్రంగా ఆలోచించాలి. వేర్ ఇట్ ఈస్ లీడింగ్ టు, ఇది ఎక్కడికి నన్ను తీసుకొని వెళ్తుంది, ఇది నన్ను దేవుని చిత్తం నెరవేర్చడానికి తీసుకెళ్తుంది, లేకుండా నరకపాలు చేస్తుంది. అందుకే చిన్న లక్ష్యం కూడా పెద్ద ముప్పుకు, పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది. మన ఆలోచనల విషయం చాలా శ్రద్ధగా ఉండాలి. ఈరోజు ప్రసంగం అంశం ఏంటి? ఒక్క అడుగు జారితే ఏమైతే చెప్తున్నా. ఆలోచనల విషయం చాలా మరి శ్రద్ధగా ఉండాలి. నీకు పని లేదు పాడలేదు, ఉన్న చెడు ఆలోచనలన్నీ ఆలోచించు, ఆలోచనలంతా కూడా కార్యరూపంలోకి వచ్చేస్తుంది. సో ఎ థాట్ యు రీప్ అన్ యాక్షన్. ఒక చిన్న ఆలోచన అది కార్యంగా మారిపోతుంది. సో ఎ థాట్ యుల్ రీప్ ఎ హ్యాబిట్. సో ఎ హ్యాబిట్ యు రీప్ ఎ క్యారెక్టర్. సో ఎ క్యారెక్టర్ యు రీప్ ఎ డెస్టినీ. ఒక్క బీజం తలలో వేస్తే చెడు ఆలోచన ఆలోచించి 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 అది యాక్షన్గా మారిపోతుంది. ఆ యాక్షన్ చేయడానికి తెగిస్తావు, ఎందుకంటే బండబారిపోయింది మనస్సాక్షి. నీకు సత్యము, న్యాయము, నీతి ఇవన్నీ విచక్షణ లేకుండా అయిపోయింది, మొద్దుబారిపోయిన నీ గుణం. నువ్వు సాతానుకు ఎరగైపోయినావు కాబట్టి విచక్షణ లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు. ఆ తర్వాత నీ స్వభావంగా మారిపోతుంది అది. ఆ స్వభావమే నిన్ను ముప్పులోకి, కీడులోకి ముంచేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వాట్ యు థింక్, దేని మీద నువ్వు ధ్యానించాలి. దేని మీద ధ్యానించాలంటే మంచి వాక్యం ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. దేవుని బిడ్డలు దేని గురించి ఆలోచించాలి ఎప్పుడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. ఫిలిపియన్స్ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు నీకు తోడు ఉండాలంటే నువ్వు వీటి మీద ధ్యానం పెట్టుకోవాలంట. దైవ కార్యాల మీద, వాక్యం మీద, ఘనత కలిగిన వాటి మీద, దేవునికి కీర్తి తెచ్చే వాటి మీద అన్ని లిస్ట్ అక్కడ పెట్టినాడు కదా. అంటే రాంగ్ డెసిషన్ విల్ లీడ్ యూ టు డిజాస్టర్. అంటే మనకు తెలుసు, ఒక్క అడుగు అంటే సరి అయిన అడుగు నిన్ను చాలా గొప్ప భవిష్యత్తులోకి నడిపిస్తుంది. ఒక రాంగ్ స్టెప్ వేసినావంటే అది డిస్ట్రక్షన్, అంటే నాశనంలోకి నిన్ను నడిపిస్తుంది. మరి ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ఆరంభమవుతుంది కదా. అడుగుల్లో కూడా ప్రయాణం ఉందా? లేదు. ఆ ఒక్క అడుగు, దట్ సో ఇంపార్టెంట్, ద వన్ స్టెప్. నేను ఒక అడుగు వేసినాను, ఎందుకంటే నాకు జీవితంలో మంచి సుఖకరమైన ఉద్యోగం ఉంది, అంత ఉంది, ఏది లేదని ఏం లేదు, అంతా ఉంది. కానీ నన్ను దేవుడు పిలిచినప్పుడు నేను ఒక అడుగు వేసినాను దేవుని కొరకు 34 సంవత్సరాల క్రితం. ఐ వాంటెడ్ టు సర్వ్ ద లార్డ్. ఐ టుక్ ఎ స్టెప్. అది రాంగ్ స్టెప్పా రైట్ స్టెప్పా మీరు చెప్పండి. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. కనుక ఎవ్రీ జర్నీ స్టార్ట్స్ విత్ ద ఫస్ట్ స్టెప్ యూ టేక్. అంటే దేవుని కొరకు కూడా అలాగ నువ్వు ఆ మొదటి అడుగులో అది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. రాంగ్ ఇట్ విల్ లీడ్ టు రాంగ్ డైరెక్షన్, రైట్ ఇట్ విల్ లీడ్ టు ద రైట్ వే. కనుక యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ 16:13 ఉన్నది, మీరు జాగ్రత్త కలిగి ఉండాలి, మేలుకోగలిగి ఉండాలి, విశ్వాసంలో మీరు కదలక ఉండాలి, నిలకడగా ఉండాలి. విశ్వాసంలో ఎలా ఉండాలట? నిలకడగా. బీ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్, బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ క్యారెక్టర్. అది చదవండి మీరు ఒకసారి. 1 కొరింథీ. మెలకుగా ఉండి, బీ అలర్ట్. విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయి కార్యములన్నీ
ప్రేమతో చేయండి. రైట్ స్టెప్స్ అన్నమాట. మీరు పౌరుషం గలవారై ఉండుడి అంటే దేనితో పోరాడాలని? పౌరుషంతో, పాపంతో పోరాడాలని అర్థం. అన్నిటికీ అన్నిటికీ సై అన్నావంటే నువ్వు ఎక్కడ కాకుండా అయిపోతావు. నువ్వు పోరాడాలి పాపంతో. డోంట్ గివ్ రూమ్ ఫర్ సిన్, ఇట్ విల్ డిస్ట్రాయ్ యూ. నిన్ను అధోగతి పాలు చేసేదే నీ అవిధేయత, నీ పాపం. చెల్లిపోదది, నీ పిల్లల మీదకి వస్తుంది. జాగ్రత్త. అది నేను చెప్పలేను, వాక్యంలోనే ఉంది. అది జరుగుతుంది. అది తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుంది, వారి ఒడిలోకి వచ్చేస్తుంది. నువ్వు చేసే మంచి కార్యాలు నీ పిల్లలు, ఆ నీతి, దేవుని నీతి అంట తరతరములు ఉంటుందంట. ఆయన కృప యుగ యుగములు ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడబెట్టేది ఏంటి? నువ్వు డబ్బు కూడబెట్టి పోదాం అనుకున్నావా ఈ లోకం నుండి? నీవు నీతిని కూడబెట్టాలా, పరిశుద్ధత కూడబెట్టాలా. అదే వారి పిల్లల సంపాద్యం. వారికి నువ్వు ఆశీర్వాదాలు సేకరించాలి. మరి ఒక్క అడుగు జారితే, 1 స్టెప్ స్లిప్పింగ్, హౌ మచ్ డిజాస్టర్. నేను దావీదు గురించి ధ్యానించినాను, ఒక నలుగురిని ధ్యానించినాను, చెప్పి ముగిస్తాను. ఇది 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. ఆయన గొర్రెల దొడ్డి నుండి వచ్చినాడు, రాజా సింహాసనం మీద వచ్చినాడు, రాజా కిరీటం ఉన్నది, రాజభవనము, రాజదండము, అధికారము అంత మహిమయుక్తంగా ఉంది. చక్కగా మంచి స్థాయికి వచ్చినాడు. గొర్రెలను మేపేటోడు వాడు. కట్టె పట్టుకొని దుడ్డు కర్ర దండంతో గొర్రెలు హై 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 అనేటోడు. రాజరికానికి యోగ్యత ఉన్నదంటారా మీరేమంటారు? ఏమి యోగ్యత ఉన్నదని రాజు సింహాసనం మీద కూర్చున్నాడు? ఏ యోగ్యత లేదు. గొర్రెల దొడ్డి నుండి దేవుడు పిలిచినాడు, కానీ సింహాసనంలో కూర్చోగానే మర్చిపోయినాడు. అందుకే తిండి ఎక్కువ అయితే ఎవరిని మరుస్తానున్నది? దేవుని మర్చిపోతావు. నా కడుపు నిండిన తర్వాత నేను ఎవరిని మర్చిపోతానన్నది? మర్చిపోయినాడు దేవుడు చేసిన ఉపకారాలు, మర్చిపోయినాడు. అందుకే 103వ కీర్తన మొదటి 2 వచనాలు ఏమంటున్నాడు? నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని మరవకు. మంచి కొలువు తీరి కూర్చున్నాడంట. అసలు యుద్ధానికి వెళ్ళాలి. ఆ సమయంలో యుద్ధానికి కూడా వెళ్ళకుండా మిద్ద మీదకి ఎక్కిండాడు. ఉండకూడని స్థలము, చేయకూడని పని, చూడరాని దృశ్యం, అన్నీ పోయింది. అడుగు జారితే అంత జారిపోయింది. మిద్ద మీద పోయాడు. మిద్ద మీద పోయి ఎప్పుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు దావీదు సాధారణంగా. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు. మరి ఇప్పుడు కన్నులు ఎక్కడ పోయినాయి? బత్షెబ మీద పోయింది. పాపం పేదోళ్ళు బతకని, ఆమెకు ఒక భర్త, పిల్లలు ఉన్నారు. మదించిండు కదా, ఆయన హృదయం మదించిపోయింది. కన్నులు అటు ఇటు చూస్తున్నాయి. ఆ స్నానం చేసే స్త్రీని చూడడానికి ఈయనకేం పని? దేవుని తట్టు చూడకుండా ఒక్కటే అడుగు తప్పేసినాడు. అది పాపం. ఏంటి, నేను రాజు కదా, నాకు అధికారం ఉంది కదా, నేను చేస్తే చెల్లిపోతుంది అనుకున్నాడు. చెల్లదండి. నీ పాపం నీ వెంట పడుతుంది, నీ ముచ్చు బిగిస్తుంది నీ పాపం. డోంట్ థింక్ యూ కెన్ టేక్ సిన్ లైట్లీ. అది చేసిన ఒక పాపం ఎప్పుడు సింగిల్గా రాదంట. నో సిన్ కమ్స్ సింగిల్. చెప్పండి అన్నమాట. పాపం ఎప్పుడు ఒంటరిగా రాదు. లడి, దీపావళి లడి ఉంది చూడు, క్రాకర్స్, అట్లా ఒకటెనుకోటి బిగిస్తుంది నీవు. అయితే ఈ వ్యభిచారం వెనుక ఏమొచ్చేసింది? వెంటనే హత్య. మనస్సాక్షి పనిచేయడం లేదు ఆయన. ఆ స్త్రీని మోహించి, ఆయనకు రాజభవనంలో స్త్రీలు తక్కువైనారా? మరి ఆయన ఎందుకు ఒక పేదవాని భార్యను ఆశించినాడు? మతి తప్పిందన్నమాట, భ్రమ. ఆ ఊరియాను కూడా చంపించేసినాడు. ఆయన కావలసుకుంది తెచ్చుకున్నాడు. దేవుని ఆజ్ఞను మీరినాడు. చచ్చేంత వరకు యుద్ధాలు చేసినాడండి. దేవుడు నెమ్మది ఇవ్వలేదని క్షమించినాడు. 51వ కీర్తన రాసినాడు, నాలో శుద్ధ హృదయం కలిసి క్షమాపణ పొందినాడు. కానీ చేసిన కార్యానికి తగిన చేదు ఫలాన్ని కూడా జీవితమంతా అనుభవించినాడు. అందుకే యూ కెనాట్ గెట్ అవే విత్ సిన్. యూ నీడ్ ద మర్సీ ఆఫ్ గాడ్. నువ్వు ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి, దేవుని కోరాలి, నన్ను క్షమించయ్యా, నేను ఇక మీదట ఇలాంటి తప్పులు చేయను, నా కొరకు విలువైన నీ ప్రాణము, ఖరీదైన నీ రక్తం, విలువైన నీ రక్తం నా కొరకు ధారపోసి నన్ను కొనుక్కున్నావయ్యా. ఐఎమ్ ప్రెషియస్, ఐఎమ్ యువర్ ప్రాపర్టీ. హౌ కెన్ ఐ సిన్? నేను ఎలా చేయాలి? పాపం చేయరాదు, శిక్ష తప్పదు కదా. మరి దావీదు జీవితం చూస్తే అలాగుంది. ఆకానును చూడండి. ఇది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను మరి ఇతనికి ఏం అవసరం? దేవునికి ప్రతిష్ఠించబడిన సామాన్లు దొంగలించి తన కుటుంబంలో, మరి కుటుంబానికి మాత్రం కాదు, కొన్ని కాలు జారిన విషయాల్లో వారు చేసిన తప్పు ఒక్క అడుగు
దేవుని నుండి వైదొలిగినప్పుడు వారికి మాత్రం కాదు కీడు, వారి కుటుంబాలకు కూడా కీడే. అందుకే సిన్ ఈజ్ వెరీ సీరియస్, యూ కెనాట్ ప్లే విత్ ఇట్. వారి కుటుంబాలకు కూడా కీడు. ఆకాను తప్పు చేసినాడు, ప్రతిష్ఠితమైన ఆభరణాలు, దేవుని సొమ్ము అది తెచ్చి ఆశించి దొంగిలించినాడు. అది తనకు నాశనం, తన కుటుంబానికి నాశనం. ఇశ్రాయిల్లో సర్వ సమాజం కూడా ఓడిపోయింది కదండి, హాయి పట్టణానికి మీదిపోయి. ఎందుకంటే ఒకడున్నాడు ఇక్కడ దేవునికి విరోధంగా పాపం చేసేవాడు, అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. సిన్ ఎఫెక్ట్స్ ఆల్. పాపము దాని పర్యవసానము ఇంతంత కాదు, దాని శిక్ష కూడా ఊహించలేం. అది ఒక్కరినే ఎఫెక్ట్ చేస్తుందంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, నీకు ఒక అవయవం క్యాన్సర్ వస్తే అది కొట్టి పారేస్తే పోతుంది. అలా కాదు కదా, ఇది సర్వ శరీరాన్ని ఏం చేస్తుంది అంటే ఇది మలినం చేసేస్తుంది, కుటుంబాన్ని మలినం చేస్తుంది. అందుకే అలర్ట్గా ఉండాలి. డోంట్ ఎంటర్టైన్ సిన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. వచ్చిందంటే నీకు రోషం రావాలి. నీకు హౌ క్యాన్ సిన్ ఎంటర్ ఇన్ టు మై ఫ్యామిలీ? ఉదయం వెళ్ళేసి ప్రార్థన చేసి దాన్ని బంధించాలి అంతే. వ్యభిచార బుద్ధులుంటే తొలగించి ప్రభు కాల్చివేయని దహించు అగ్నిలో. నా కుటుంబంలో పాపం ప్రవేశించడానికి వీల్లేదనే రోషం ఉండాలి. నేనుగా చెప్పేది బైబిల్లో ఉంది. మీరు ఎలా ఉండాలంటే పౌరుషం కలిగి ఉండాలన్నట్టు. విశ్వాసంలో ఎలాగ ఉండాలి? నిలకడగా ఉండాలి. చేయి ప్రతి కార్యం ఎలా చేయాలి? ప్రేమతో చేయి. కానీ పౌరుషం లేకుంటే ఎట్లా నీకు? ఉండని 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 అంటే నీ కుటుంబం ఏమైపోతుంది? నీ పిల్లలు ఏం కావాలి? నీ పిల్లలు ఏం కావాలి? యూ హ్యావ్ టు బి స్టర్న్ విత్ సిన్. యూ హ్యావ్ టు బి సీరియస్ విత్ సిన్. రాజీ పడకూడదు. పరిశుద్ధ గ్రంథమే నేను బోధిస్తున్నాను. ఎట్టుంటే ఏం లేలే అన్నీ చెల్లిపోతుంది. ఉండని మనం ఎవరిని గాయపరచొద్దు, నీకు అంత ధైర్యం ఉన్నదా? ఆ ధైర్యం ఉండాలి నీకు. నువ్వు సరిగ్గా ఉంటే నీకు ధైర్యం ఉంటుంది. నీకు ధైర్యం లేకుండా నువ్వు కూడా రాజీ పడతావు, ఎందుకంటే నువ్వు కూడా దొంగవే అన్నమాట. సో కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ నువ్వు ఉండు స్థలం, నువ్వు పెరిగితనం అవసరం లేదు నీకు. ఒక్క దినం బ్రతికిన దేవుని కొరకు బ్రతకాల. జాయ్ చెరియన్ కొటేషన్ ఇది, దేవుడు ఇచ్చినాడు. నువ్వు ఒక్క దినం బ్రతికిన ధైర్యంగా బ్రతుకు. ఏళ్ళు ధైర్యం లేకుండా పిరికిగా బ్రతికి లాభం ఏంటి? భూమికి బరువు. అది ఎవరికి ప్రయోజనం లేదు. అటు దేవునికి ప్రయోజనం లేదు, ఇటు మనుషులకు ప్రయోజనం లేదు. యూ షుడ్ హ్యావ్ దట్ రైటియస్ ఇండిగ్నేషన్. నీతి కొరకున్న ఆ తపన ఉండాలి, ఆ రోషం ఉండాలి. అది సాధ్యం కాదు అమ్మా ఈ దినాల్లో, సాధ్యం కాదంటే ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ అనే ఇంధనాన్ని నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. యు విల్ గెట్ ద ఫ్యూయల్ కాల్డ్ ద హోలీ స్పిరిట్. విత్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. తర్వాత మోషేని చూసినాం. ఒక్క రాంగ్ స్టెప్ అండి, one step that will pull you away from the God's presence and pull you away from the blessings of God. మోషే అంతటి నాయకుడు పాపం చేస్తాడా? ఆయన ఏం పాపం వ్యభిచారం చేయలేదు, దేవుని ఆజ్ఞలు కూడా మీరలేదు. ఒక్క దగ్గరనే, అది సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో సమాజం అంతా అల్లాడిపోతున్నారు. నీరు కావాలని, నీళ్లు కావాలని దేవుని మీద, దేవుడు ఏర్పరచుకున్న నాయకుని మీద విప్లవం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడు మోషే విసిగిపోయినాడు. మానవుడు కదా, దేవుడు అన్నాడు నువ్వు పోయి ఆ బండతో మాట్లాడమంటే మోషే ఏం చేసినాడు? ఒక్క తప్పండి, చిన్న తప్పు. ఎవరైనా చేస్తారు అలాగే అనిపిస్తుంది నాకు. బండతో మాట్లాడితే నీళ్ళు ఎట్లా వస్తుందని కొద్దిగా సొంత తెలివి ప్రయత్నించినాడు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు కొట్టినట్టు? 2 సార్లు కొట్టినాడు. అది దేవునికి రోషం పుట్టింది. చూడండి, 1 స్టెప్ అవే హీ షిఫ్టెడ్. దేవుడు చెప్పినట్టు వినాలి అంతే. బండతో మాట్లాడు. దేవుని ప్రజలు నిన్ను ఒక మీడియంగా పెట్టినాడు, అంత మట్టుకుంటే చాలు. నువ్వు అధిక ప్రసంగం ఎందుకు చేస్తున్నావు? నిన్ను కొట్టుమనలేదు కదా దేవుడు, మాట్లాడమన్నాడు. నువ్వు మాట్లాడితే బండ నీళ్ళు ఇవ్వకుండా ఉంటుందా? నీకు ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు మాట తప్పుతాడా? అబద్ధం ఆడుతాడా? దేవుడు చెప్పినట్టు వినాలి అంతే. చెప్పినట్టు వినందుకు 40 ఏళ్ళు నడిపించిన మోషే కానాను రాజ్యాన్ని చూడలేదంట. మళ్ళీ 120 సంవత్సరాలు బ్రతికినాడు. ఆరోగ్యంలో ఏ లోటు లేదు, శరీరంలో సత్వ తగ్గలేదు, దృష్టి మాంద్యం కాలేదు, అన్నీ ఇచ్చినాడు. కానీ అసలైంది ఇవ్వలేదు. అసలైంది ఏంటి? అసలు ఈ ప్రయాణం ఎందుకు? ఎక్కడ చేరడానికి? మరి చూసిండా కానాను? ప్రవేశించిండా? చూడు శిక్ష. నాకు అనిపిస్తుంది మోషే అంతటి నాయకున్నే దేవుడు శిక్షిస్తే ఎక్కడున్నాం మనమంతా? ఎక్కడున్న లక్షలాది ప్రజలను నడిపించిన మోషేకు శిక్ష తప్పలేదు.
ఇక నువ్వు 20-30 మందిని నడిపించి పెద్ద చాలా గొప్పవని నేను అనుకుంటున్నావేమో, నీకు తప్పదు. తర్వాత నాకు ఈ ముగ్గురిని మరి ధ్యానించినాక యోసేపు గురించి నాకు ఒక మంచి పాజిటివ్ థాట్స్ వచ్చింది. అదేంటంటే ఆదికాండం 39లో ఉంది. ఆయన అడుగులు జారలేదండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. గోతిలో నుండి యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఫరో రాజ్యం అంతటికి అధికారిగా చేసినాడు. ఎక్కడ పోయినా అక్కడ ఆ కుటుంబం ఆ స్థలం వర్ధిల్లుతూ ఉంది. పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, ఫరో దగ్గర ఉన్నాడు. ఎక్కడ పోయినా యోసేపు రావడం ద్వారా అక్కడ ఆశీర్వాదాలు పెళ్ళిబుక్కుతుంది అన్నమాట. 39వ అధ్యాయం ఆదికాండంలో ఉంది. అది పోతిఫర్ ఇల్లే కదా, చదవండి. అక్కడ ఉన్నాడు. అక్కడ ఒక సమస్య ఏర్పడింది. ఆయన పాపము తనను వెంటాడుతుంది. ఆమె పోతిఫరు భార్య అతని మీద కన్ను వేసింది. అంటే మంచి మంచి మగవాళ్ళను కూడా చెడగొడతారు ఆడవాళ్ళు. మగనాలంట మిక్కిలి విలువగల ప్రాణాన్ని వేటాడుతుందంట. పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు అనమాట. పోతిఫర్ నమ్మేసినాడు యోసేపు, అంతా అప్పగించినాడు. ఒక్కటి మాత్రం అప్పగించలేదు. అదేంటది? తన భార్యను ఎట్లా అప్పగిస్తాడండి? సామాన్లు, సరుకులు, ఇండ్లు, వాకిలి, అంత ఆయన ఆస్తి పాసులు అన్నీ యోసేపు వశంలోనే ఉంది, ఎక్సెప్ట్ హిజ్ వైఫ్. అది ఆ యోసేపుకు తెలుసు. ఈమెమో చాలా అందగాడు యోసేపు. ఆ స్త్రీ మోహించింది. భర్త ఇంట్లో లేడు, అన్ని అవకాశాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ కంజీనియల్ టు కమిట్ సిన్. వెంటాడింది, పాపంలోకి లాగాలని ప్రయత్నించి, మీరు చదవాలి 39 ఆదికాండ చదవండి. కానీ పాపానికి లొంగలేదు. ఒక మాట అంటాడు 9వ వచనంలో, 39:9 ఆదికాండంలో ఒక మాట అంటాడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అని. ఎంత నీతి అండి ఇది! అక్కడ యజమానుడు లేడు కదా, ఏమైతే ఎవరు చూస్తారు, కానిచ్చేవాడే. కానీ లేదు, దేవుడు ఎక్కడి నుండి నన్ను తీసినాడు? గోతి నుండి తీసి ఇంత స్థాయి నాకు ఇచ్చినప్పుడు నేను ఎట్లా దేవుని విరోధంగా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, చేసే ప్రతి పాపము ఎవరికి విరోధంగా? గట్టిగా చెప్పండి. నువ్వు చేసే ప్రతి పాపము ఎవరికి విరోధంగా? పోతిఫరు విరోధంగా కాదు. నువ్వు చేసే ప్రతి పాపము దేవునికే విరోధంగా. దేవుని విరోధంగా ఈ పాపం చేసి నేను ఎట్లు పాపము కట్టుకుంటాను? అక్కడి నుండి పారిపోయినాడంట. పరిశుద్ధ గ్రంథంలో పౌలు హెచ్చరిస్తాడు కదా కొరింథీ సంఘానికి, జారత్వమునకు దూరంగా మీరేం కావాలి? పారిపోవాలి. అక్కడ నిలబడొద్దంట. పాపం ఉన్న చోట నిలబడొద్దు. నీకు తెలుసు నువ్వు పడిపోతావని తెలుసు, నీకు అంత శక్తి లేదంటే పారిపో. అక్కడ కలరా రోగం ఉందంటే నిలబడి ఉంటావా? నీకు అంటుకుంటుంది. ఎక్కడన్నా ఉన్నది అంటు రోగం అంటే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడేస్తారు? క్వారంటైన్లు వేస్తారు. దవాఖానా అంటారు చూడు, అక్కడ వేస్తారు. వాళ్ళని సమాజంలో పెడితే ఉన్న వాళ్ళందరికీ అదే అంటుకుంటుంది. అంటువ్యాధి అని అంటారు దాన్ని. అక్కడ నిలబడొద్దు. నువ్వు ఇంకా పాపం ఉన్న చోట నిలబడొద్దు. పరుగు ఫ్రీ ఫ్రమ్ సిన్. ఎందుకంటే నువ్వు వాళ్ళ పద్ధతులు నేర్చుకుంటావు, నువ్వు నీకు అలవాటు అయిపోతుంది. వారు కీడులో పడతారు, నిన్ను కూడా కీడులో నెట్టేస్తారు. అందుకే మరి చెడు సహవాసం మంచి నడవడికను ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. అయితే యోసేపు దేవుని దృష్టిలో ఎంత విలువైన వాడు, పాపం చేయకుండా తప్పించుకున్నాడు. క్షణభంగురమైన పాపం కొరకు నిత్య జీవాన్ని పొట్టుకోవడానికి కొందరు విశ్వాసులు తెగిస్తారు. జస్ట్ ఫర్ టెంపరీ ఫ్లీటింగ్ ప్లెజర్. అది నీకు తెలుసు అది పాపము, నీకు తెలుసు అది చేదు, తెలుసు నిన్ను పట్టిస్తుందని, తెలుసు నిన్ను నాశనంలోకి నడిపిస్తుందని, తెలుసు నీ కుటుంబానికి శాపం వస్తుందని, తెలుసు నీ ఆరోగ్యం పాడవుతుందని, తెలుసు నీకు అవమానం వస్తుందని, తెలుసు నీకు బెత్తంతో దెబ్బలు పడతాయని తెలుసు, నీకు శిక్ష పడుతుందని తెలుసు. నీకు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. నువ్వు దొంగతనం చేస్తేనే ఊరుకోరు, వస్తువులు కొట్టేస్తేనే ఊరుకోరు, మనిషిని కొట్టేస్తే ఊరుకుంటుందా సమాజం? ఎవరు ఊరుకోరు. కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి. ఒక్క అడుగు జారిందంటే వినాశమే. ఆ ఒక్క అడుగు నువ్వు దేవునిలో స్థిరపరచుకోవాలి. నువ్వు దేవుని వేడుకోవాలి, దేవా నా అడుగులు జారకుండా నన్ను కాపాడు. ఎన్ని చిక్కులు మీరు ఇంకా, ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైబ్ ఆల్ ద ఈవిల్ ఇన్ ద సొసైటీ.
నేను పరిశుద్ధమైన వాక్యం చెప్పడానికి వచ్చిన ఈ జరిగే అగత్యాయాలు, ఈ భయంకరమైన కార్యాలు చెప్పొద్దు అనుకున్నాను నేను. ఎందుకంటే చెప్పి ఎందుకు మనసులు పాడు చేయాలి? వాక్యం చెప్తే మనసుకి ఏమవుతుంది? గట్టి ధైర్యం వస్తుంది కదా. ఉదాహరణకు చెప్తున్నా, ఇలా ఉంది సమాజంలో, తెగించి పాపం చేస్తున్నారు, సమాజం ఇలాగుంది, జాగ్రత్త. మనల్ని చీకటి నుండి, అంధకారం నుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనల్ని రాజులుగా, యాజకులుగా, ఏర్పరచబడిన వంశముగా, విలువైన దేవుని సొత్తైన ప్రజలుగా తీర్చిదిద్దినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. వీఆర్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్. తప్పకుండా మనల్ని వేర్పరచుకున్నాడు దేవుడు. చేసిన తప్పే చేసుకుంటా దేవుడు క్షమిస్తాడు. కృపాయుగం, కృప లభిస్తుంది, దేవుడు కన్ను కొడతాడు పాపం చూసి అని భ్రమలో పడిపోకూడదు. ఎవ్రీ సిన్ మ్యాటర్స్. ఎవ్రీ యాక్షన్ దట్ ఈస్ అగేన్స్ట్ గాడ్ విల్ బ్రింగ్ యూ డిస్ట్రక్షన్. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మోసపోకుడి. దేవుడు ఎప్పుడు ఎక్కిరింపబడ్డాడు. మనుషుడు విత్తునది తప్పకుండా పంట కోస్తాడు. నేను చెప్పినాను అది. గలతీ 6:7 మాట ఉంది కదా. అందరూ ఒకసారి లేచినటువంటి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినావు, కాని నడక నుండి విడిపించినావు, కాని చోట్లకు వెళ్ళడం, కాని చూపులు చూడడం, కాని ఆలోచనలు మరి మదిలో పెట్టుకోండి, ఇవన్నీ కూడా యేసు పరిశుద్ధ నామములో కొట్టి పారవేస్తున్నాము తండ్రి. బైండ్ అండ్ బ్రేక్ ఎవ్రీ బాండ్ ఇన్ ద ప్రెషియస్ నేమ్. తండ్రి నీకు స్తోత్రం. అవి మాకు ఏమాత్రము మేలుకరం కావు. సమస్తం పరీక్షించి మేలైనది చేపట్టుడని పోయిన వారం మాట్లాడినావు నేను. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండుడని సెలవిచ్చినావు. కాబట్టి కీడు కొని తెచ్చుకోవడం కాదు, కీడు ఆశించడం కాదు. ఒకని వడిలో అగ్ని పెట్టుకుంటే వాడు కాలకుండా ఉంటాడని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఏవి ఘనమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఘనత తెచ్చేది, ఇవన్నిటి మీద మేము ధ్యానం ఉంచాలి, పాపము గురించి కాదు. కాబట్టి తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గం ఏదున్న దయతో ప్రతి ఒక్కరిని క్షమించి నిత్య మార్గంలో నడిపించండి. పరిశుద్ధమైన రక్తం చేత ప్రతి హృదయాన్ని కడగండి నాయన. దావీదు ప్రార్థన చేస్తున్నాడు 51:10 కీర్తనలో, దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయం. నన్ను కడుగు నాయన, హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ సన్నిధి నాకు దూరము చేయకు. ఎంత మంచి ప్రార్థన. అలాగూ మనం దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా మన అడుగులను స్థిరపరిచే దేవుడు. దేవుని వాక్యం అనే బండ మీద మన అడుగులు స్థిరపరుస్తాడు. జారుడు చోట భక్తిహీనుని పాదాలు ఉంటాయి, విశ్వాసి పాదములు దేవుని వాక్యం అనే బండ మీద బిగిస్తాడు. క్రీస్తు నందు వేరుపారి స్థిరముగా, సాక్షిగా, ప్రయోజనకరమైన వ్యక్తిగా వర్ధిల్లుతాడు. ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని తాకండి. వారి తల మీద నీ పరిశుద్ధమైన ప్రేమగల హస్తం మరి ఎంచి వారిని దీవించండి. వారికి పాపము తండ్రి ఒప్పుకోవడానికి ఉన్న పశ్చాత్తాపమైన హృదయం దయచేయండి. విర్రవీగి పాపం చేసి చెడిపోకుండా, పడిపోకుండా, నరకపాలు కాకుండా తప్పించు నాయన. నీకు స్తోత్రం. నీవే వారిని కడిగి శుద్ధులుగా చేయమని, పవిత్రులుగా చేయమని, దేవుని భయము దయచేయమని, అణువణువున కణములు దైవ భయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు
దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ